మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయినట్టు తెలుస్తోంది. వీరంతా కేంద్ర రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యులుగా ఉన్నారని సమాచారం. తెలంగాణ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారని, సుమారు 30 మంది లొంగిపోయినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్టు తెలుస్తోంది. కొయ్యాడ సాంబయ్య, అప్పాసు నారాయణ, ఎర్రలు తదితరులు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ వివరాలు వెల్లడించనున్నారు. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయినట్టు తెలుస్తోంది. వీరంతా కేంద్ర రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యులుగా ఉన్నట్టు సమాచారం. తెలంగాణ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారని, సుమారు 30 మంది లొంగిపోయినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కొయ్యాడ సాంబయ్య, అప్పాసు నారాయణ, ఎర్రలు తదితరులు ఉన్నట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ వివరాలు వెల్లడించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి, ఈ రోజు డీజీపీ తెలంగాణ డీజీపీ ఎదురైతే మావోయిస్టులు లొంగిపోనున్నారు. సుమారు 30 నుండి 37 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యమైన నేతలు ఉన్నట్టు కూడా మన సమాచారం అందుతుంది. అయితే కీలక నేతలు లొంగిపోయిన నేపథ్యంలో మావోయిస్టులు ఇప్పటికే హిగ్మా బ్రిడ్జ్ తోటి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మరోవైపు ఈ రోజు ఆజాద్ తో పాటు అప్పాసి, నారాయణ, ఎర్రాలు నేతలు లొంగిపోతున్నట్టు మనకి సమాచారం అందుతుంది. లొంగిపోయిన వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో డీజీపీ శివధర్ రెడ్డి ముందు మీడియా సమావేశం కూడా నిర్వహించున్నారు. ఈ మీడియా సమావేశంలో మావోయిస్టులు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టున్నారు అంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు, హిగ్మా మృతి తోటి పలువురు కీలక నేతలు కూడా మరణించిన నేపథ్యంలో ఈ రోజు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రలు లొంగిపోయిన నేపథ్యంలో మరో పెద్ద ఎదురుదెబ్బని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, ఏలూరు, నెల్లూరు పలు ప్రాంతాల్లో మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వారిలో ముఖ్యమైన నేతలు ఈ రోజు లొంగిపోనున్నారు. మరోవైపు కొంతమంది నేతలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న చూసుకోవచ్చు, ఒక లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతోటి నిన్న లేఖ అయితే విడుదల చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మధ్వి హిగ్మా మరియు కామ్రేడ్ అంటే రాజు నిన్న చనిపోయిన నేపథ్యంలో మరి కొంతమంది విజయవాడలో అంటే నిరాయుధంగా పట్టుకున్నారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే హిగ్మా, రాజు మొత్తం విజయవాడలో ట్రీట్మెంట్ కోసం వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ పక్కా సమాచారంతో అదుపులో తీసుకొని వారిని ఎన్కౌంటర్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అవైతే ఈ లేఖ విడుదలైంది. దీనికి నేపథ్యంగా హత్యాకాండకు వ్యతిరేకంగా అయితే నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దిశగా పాటించాలని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనోవాదులు, ఫ్యాసిస్టు దండకార్యం కొనసాగిస్తున్నారని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన
ప్రకటించాలని చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు 30 నుండి 35 మంది ఆ డీజీపీ ఎదుట లొంగిపోనున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు మల్లోజులు కూడా వీడియో ద్వారా మావోయిస్టులు లొంగిపోవాలని కూడా ఆయన వీడియో ద్వారా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ఫోన్ చేయాలని చెప్పి మావోయిస్టులు నేను మాట్లాడతాను, మీరు లొంగిపోవాలి, ఆయుధాలు విడదనాలని కూడా ఆ వీడియోలో పేర్కొన్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు డీజీపీ ఎదుట లొంగిపోతున్నారు. అయితే మరి కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారని కూడా కేంద్ర కమిటీ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. హిగ్మా మృతితోటి తీరని లోటని మీరు చెప్తున్నప్పటికీ మావోయిస్టులు దండంగా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తారని కూడా ఈ లేఖలు పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ మావోయిస్టులు హిగ్మా మృతితోటి ఒక శకం మూసిందని చెప్పవచ్చు. ఎందుకంటే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హిగ్మా వృత్తితోటి తీరని లోటు అని చెప్పాలి. ఇప్పటికే ఇద్దరిని అంటే తన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేసిన ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఆ గ్రామంలో హిగ్మాకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఏదైనప్పటికీ ఈ రోజు లొంగిపోతున్నటువంటి ముఖ్య నేతలతో పాటు మరి కొంతమంది ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కేంద్ర బలగాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ కూడా నేను సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. 3 నెలల్లో పూర్తిగా మావోయిస్టులను అంతం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికే కేంద్రం అమిత్ షా కూడా ట్విట్టర్ 2026 కల్లా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ కోర్టు కప్పు ఎన్కౌంటర్ అని కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసుకోవచ్చు, నిన్న పంపిన లేఖలో సారాంశం అర్థమవుతున్న పరిస్థితి ఉంది. లొంగిపోతున్నాను చెప్పినప్పుడు కూడా నిరాయుధంగా చేసి ఇటు ముఖ్య నేతలు అయితే హిగ్మా కావచ్చు మరికొంతమంది నేతలను ఎన్కౌంటర్ చేశారని చెబుతున్నారు. ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 27 మందిని కూడా చూసుకున్న సమాచారంతో ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి సభ్యులే సమాచారం ఇచ్చారు అనే పక్కనున్న నేతలు వెన్నుపోటు పొడిచారని కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టు కీలక నేత చనిపోయిన తర్వాత ఈ రోజు లొంగిపోతున్నటువంటి ముఖ్య నేతలతోటి కూడా ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.